హలో టెల్జీ పీపుల్, ఫైనల్లీ మై హీరో అకాడమియా కొత్త ఎపిసోడ్ వచ్చేసింది. సో మనందరికీ తెలిసిందే, మై హీరో అకాడమియా చూసుకుంటే రీసెంట్గా మోర్ ఎపిసోడ్ అంటే ఫైనల్ సీజన్లోని ఎపిసోడ్ 12 మోర్ ఎపిసోడ్ తోటి ఎండ్ అయిపోయింది మేలో. సో ఎండ్ అయిన వెంటనే మనకి ఇంకొక ఎపిసోడ్ అనౌన్స్ అయింది. అది చూసుకుంటే ఐఎమ్ ఏ హీరో 2. సో ఇది చూసుకుంటే దీనికి కంటిన్యూషన్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనకి స్టోరీ ఎండ్ అయిపోయిందో మోర్ ఎపిసోడ్ తోటి, దాని తర్వాత జరిగే ఈవెంట్స్, బట్ ఇది ఎరీ మీద ఫోకస్ అయి ఉంటుంది, మన ఎరీ చాన్ మీద. తను కొంచెం పెద్దదైపోయి అండ్ తన గోల్ ఏంటి, సింగింగ్. సో ఆ సింగింగ్ అనేది ఒక చిన్న స్ట్రీట్ లెవెల్ కాన్సెప్ట్ అయితే పెడుతుందన్నమాట. సో అక్కడికైతే డేకో వాళ్ళని పిలుస్తుంది. సో డేకో వాళ్ళు వచ్చి అండ్ తన పాట పాడడం, సో ఇదైతే జరుగుతుంది. ఈ ఎపిసోడ్లోనే మనకి ర్యాంకింగ్ కూడా రివీల్ అవుతుంది, లైక్ ఎవరెవరో టాప్ హీరోస్ అని చెప్పి. సో ఈ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. అండ్ ఈరోజు ఆగస్టు 2వ తారీఖున అండ్ ఫైనల్లీ చూసేసాను. సో నేనైతే దీని నుంచి కొంచెం ఏమన్నా ఎక్స్టెండ్ చేసి లెంత్ పెంచుతారేమో అనుకున్నా, బట్ వాళ్ళైతే ఎగ్జాక్ట్గా అల్ట్రా పేజ్లో ఉన్న మాంగా చాప్టర్స్ ఎంతైతే ఉందో అంతే పెట్టారు. 6 minutes అయితే ఉందన్నమాట. అండ్ ఆ 6 minutes అయినా కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎంతో బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఇచ్చి, ఎంతో గొప్పగా ఎండ్ చేసి, మళ్ళీ వన్స్ అగైన్ మై హీరో అకాడమీ కంటిన్యూ అయితే బాగుండు అని కోరుకునేలాగైతే చేసింది ఎపిసోడ్. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ 6 minutes డిజైన్ చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం కాడి నుంచి వెళ్తుంది సడన్గా మధ్యలో క్రెడిట్స్ రావడం మొదలవుతాయి. సో ఎపిసోడ్ ఎండ్ అవుతుందేమో అనుకుంటారు, కాదు. సో ఆ క్రెడిట్స్ అలా ప్లాన్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎరీ అండ్ తన క్లాస్మేట్స్ కలిసి వాళ్ళ సెటప్ అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళు పాడడానికి, సో ఆ సెటప్ని క్రెడిట్స్ లాగా ట్రీట్ చేసి వన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తను పాట పాడడం మొదలు పెట్టగానే వన్స్ అగైన్ కలర్ఫుల్గా మారిపోయి తను పాట పాడుతుంది, అందరూ చూస్తారు, డేకో వాళ్ళు వస్తారు. సో ఆ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసిన విధానం యానిమేలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ మళ్ళీ మై హీరో అకాడమీ సీక్వెల్ తీసుకొస్తే బాగుండని కోరుకుండేలాగా చేసిందనమాట. ఎన్నో ఎమోషన్స్ని బయటికి తీసుకొచ్చింది ఈ యొక్క 6 నిమిషాలు. అంత బ్రహ్మాండంగా అయితే అడాప్ట్ చేశారనమాట. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, వన్స్ అగైన్ డేకోని మిగతా వాళ్ళని చూడడం కాదు, ఎరీచాన్ని అంత పెద్దగా అయ్యి తను మళ్ళీ తనకు నచ్చిన పాట, తను ఫస్ట్ టైం విన్న పాటను మళ్ళీ తనే పాడుతూ అందరి ముందు పర్ఫామ్ చేస్తూ ఉంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. లైక్ తన చిన్నప్పటి నుంచి జర్నీని చూశాం కాబట్టి ఎంతో మంచి ఫీలింగ్ అయితే కలిగింది చూస్తున్నంతసేపు. అండ్ థ్యాంక్ యూ హోరికోషి సెన్సే దీన్ని క్రియేట్ చేసినందుకు. సో ఆబ్వియస్లీ ఎపిసోడ్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్త హీరో ర్యాంకింగ్ అయితే చెప్పేస్తాను, టాప్ 5. సో వాటిల్లో చూసుకుంటే, సో ఈ కొత్త ర్యాంకింగ్ అండ్ రీసెంట్ అంటే మాంగాలోని ఫైనల్ ర్యాంకింగ్ అనమాట ఐఎమ్ ఏ హీరో 2లో. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో లెమిలియన్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో షోటో, థర్డ్ ప్లేస్లో మౌంట్ లేడీ, ఫోర్త్ ప్లేస్లో డేకు. ఎస్, హీరో పండుగ దిగడం ఆలస్యం టాప్ 5లోకి దూరిపోయాడు అనమాట రాగానే. ఆ తర్వాత 5th ప్లేస్లో బాకుగా ఉన్నాడు. ఆబ్వియస్లీ డేకు వచ్చాడంటే ఇంకా బాకుగా కింద ఉన్నాడు కదా, పైకి వెళ్ళాలని చూస్తాడు. సో వీళ్ళైతే టాప్ 5 అనమాట. ఆ తర్వాత ఆబ్వియస్లీ బిగ్ హీరోస్ ఉన్నారు, పాత వాళ్ళే. 6th ప్లేస్లో కాన్వే వుడ్స్, 7th ప్లేస్లో బెస్ట్ జేనిస్ట్, 8thలో మిరికో, 9thలో నెజిరే అండ్ 10th వాష్. సో ఇలాగ తర్వాత 10th ఒకళ్ళు ఫ్యాంటమ్ థీఫ్, అంతా లిస్ట్ అంతా పెడతాను, కొంచెం వరకు చూసుకోండి. సో ఇదనమాట ఒక అంటే ప్రజెంట్ హీరో ర్యాంకింగ్ మాంగా కంప్లీట్గా ఎండ్ అయ్యే టైంకి ఐఎమ్ ఏ హీరో 2 చాప్టర్ తోటి. సో మై హీరో అకాడమీ ఇంకా ఫైనల్ ఎడిషన్ రిలీజ్ అయిపోయింది. నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు లైక్ ఎలా ఫీల్ అవ్వాలో. మాంగా ఎండ్ అయిందని తెలుసు, బట్ యానిమే కూడా ఎండ్ అయిపోయింది. ఇక మై హీరో అకాడమీ నుంచి కొత్త స్టఫ్ వస్తుందో రాదో కూడా డౌటే. మూవీ రావాలని కోరుకుంటున్న ఒక ఒరిజినల్ స్టోరీ తోటి, రాకపోయినా కూడా ఐ థింక్ దిస్ ఈజ్ ఎ ఫేర్వెల్ మెయిన్ స్టోరీకి. అండ్ దట్స్ ఇట్.